Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఆంధ్రప్రదేశ్ పల్నాడులో రాజకీయ పగలతో ఎన్నికల అనంతరం అక్కడ పెద్ద ఎత్తున ఒకళ్ళ మధ్య ప్రతీకారాలు రగిలిపోతున్నాయి. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ కూడా రగిలిపోతోంది. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లా చిన్నంబావి గ్రామంలో జరిగిన శ్రీధర్ రెడ్డి హత్య సంచలనంగా మారింది. ప్రతీకారంతో కాంగ్రెస్ చేసిన హత్య అంటోంది బీఆర్ఎస్. వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలంటోంది కాంగ్రెస్. పాలమూరు రాజకీయం సెగలుగక్కుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావిలో శ్రీధర్ రెడ్డి హత్య రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అధికార ప్రతిపక్షాల మధ్య అగ్గిరాజేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వేధింపులు, హత్యలు పెరిగిపోయాయంటోంది బీఆర్ఎస్. 4 నెలల వ్యవధిలో ఒకే నియోజకవర్గంలో 2 హత్యలు జరిగాయంటోంది ప్రతిపక్షం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులతో పాటు కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఎప్పుడు లేని ఫ్యాక్షన్ సంస్కృతిని కొల్లాపూర్లో పరిచయం చేసిన మంత్రి జూపల్లిని వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు కేటీఆర్. మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పేరు ప్రజాపాలన, కానీ ఈ రకంగా ప్రతీకారంతో మాత్రమే బతుకుతాం. ఈ రకంగా మా కార్యకర్తలను దాడుల ద్వారా, హత్యల ద్వారా వారి గొంతులు నొక్కి ఆ రకంగా నన్ను బలపడతామనుకుంటే మాత్రం ఇది ముఖ్యమంత్రి గారి మూర్ఖత్వం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుంది. మా కార్యకర్తలు ఇవాళ వాళ్ళు కూడా రగిలిపోతా ఉన్నారు. మాకు కూడా వారిని నియంత్రించే పరిస్థితి ఉండదు. ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ప్రాణాలను కూడా తీస్తా ఉన్నారు గుడ్డలతో నరికి. అసలు ఈ సంస్కృతి ఎక్కడ లేదు. ఈ నది అవతల మనం వినేది, అక్కడ కూడా రాయలసీమలో కూడా ప్రశాంతంగా అయిపోయింది. అక్కడ కూడా నరుక్కోవట్లేదు. ఫ్యాక్షనిజం ఇప్పుడు అక్కడ బంద్ అయింది, కానీ ఇక్కడ కొల్లాపూర్లో స్టార్ట్ అయింది. వరుస హత్యలపై సిట్ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. జ్యుడిషియల్ విచారణకు ఆదేశించినా సిద్ధమంటున్నారు మంత్రి జూపల్లి. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే ప్రజల మధ్య హత్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు మంత్రి. హత్యల్లో తన పాత్ర ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా రెడీ అంటున్నారు జూపల్లి. మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు చెప్తే నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రవీణ్ గారు రా, 7 గంటల అడుగు వస్తా నేను. ఆ బాధ్యత కుటుంబాలను పిలిపేయండి. బేకూఫ్ నాయకులు బేకూఫ్ మాటలు మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాటలు అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? తెలంగాణ ప్రాంతంలో రాజకీయమైన హత్య రాజకీయాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా తెలంగాణలో హత్యా రాజకీయాలకు ప్రోత్సహిస్తుంది అనే మాట ఇక్కడ లేదు. గతంలో టాస్క్ ఫోర్స్ను పెట్టి ఏ చిత్రహింసలు అయితే మీరు పెట్టిర్రో, లీడర్లను పెట్టిర్రు, బిజినెస్ వాళ్ళని పెట్టిర్రు, మీరు ఆడవాళ్ళని ట్రాప్ చేసిర్రు, ఆడవాళ్ళని భయపెట్టించిర్రు. ప్రజల పాలన పేరుకే రాష్ట్రమంతా ప్రతీకార పాలన తీసుకొచ్చారని బీఆర్ఎస్ అంటోంది. ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక విమర్శలు చేస్తున్నారంటోంది కాంగ్రెస్. ఇంతకీ ఎవరిది నిజం? తెలంగాణలో ఫ్యాక్షన్ ఉందా? ప్రతీకార దాడులు నిజమేనా? Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.